బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. వైకుంఠ ఏకాదశి రాబోతుంది. మరి వైకుంఠ ఏకాదశికి సంబంధించి అనేక విషయాలను మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. నారాయణ అర్పణం. గురుగారు, ఈ నెల 31వ తారీఖు వైకుంఠ ఏకాదశి రాబోతుంది. మరి దాని ప్రాముఖ్యత ఏంటండి? అంటే 31వ తేదీ అని మీరు ఫిక్స్ అయిపోయారు అనమాట. అంటే 31వ తేదీ వైకుంఠ ఏకాదశి ఫిక్స్ అయిపోయారు. మరి 30వ తేదీనే ప్రకటిస్తారు కదా అందరు కూడా. మరి ఇక్కడ ఆ విషయంలో ఏం చెప్తారు మీరు? అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ ఇయర్లో వచ్చిన పండుగలు కావచ్చు, లేకపోతే పౌర్ణమిలు, ఇవన్నీ కూడా 2 రోజులు రావటం జరిగింది. 30వ తారీఖు అంటే డిసెంబర్ 30 నుంచి 31వ తారీఖు సంపూర్ణం అవుతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ రెండిట్లో ఏది వాస్తవం? మీరు అంటే మీరు ఫిక్స్ అయినట్టు అడుగుతున్నారు కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చింది. అంటే మీరే డిసైడ్ చేశారేమోనని నాకు డౌట్ వచ్చింది. అంటే ఒకటేంటంటే ఇక్కడ మీరంటే వాస్తవమే. అంటే వైకుంఠ ఏకాదశి ఎవరైనా సరే 2 సార్లు జరుపుకుంటారు. అవునా, 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు అని ఆశ్చర్యం కావచ్చు, ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ ఉంటారు. ఒకటి స్మార్త ఏకాదశి, ఒకటి వైఖానస ఏకాదశి. అంటే వైఖానసం అంటే ఏమిటంటే శ్రీ వైష్ణవులు, చాత్రాద వైష్ణవులు, అలాగే నారాయణాన్ని ఫాలో అయ్యేవారు, తర్వాత మనకి ఈ మధ్వలు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. వీరందరూ కూడా ఫాలో అయ్యేటువంటిది వైఖానస ఆగమ శాస్త్రం. స్మార్తులు, శైవులు అనేటువంటి, అంటే శైవులు అంటే ఎట్లా వాళ్ళు విష్ణు భక్తులు కారు, వాళ్ళు శైవ భక్తులు మాత్రమే అవుతారు. సరే, మనకి కాంట్రవర్సీలోకి వెళ్తున్నాం కాబట్టి మనకి కాంట్రవర్సీ వద్దు. కానీ 2 రకాలు ఎందుకు వచ్చాయంటే స్మార్త ఏకాదశి, వైకుంఠ అంటే స్మార్త వైకుంఠ ఏకాదశి, అలాగే మనకి ఈ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా ఏకాదశి 2 ఉంటాయి. సో వైష్ణవులందరూ కూడా జరుపుకునేటువంటి వైష్ణవ ఏకాదశి 31వ తేదీ వచ్చింది మనకి. అలాగే స్మార్త ఏకాదశి అనేది మనకి ఖచ్చితంగా 30వ తేదీ వచ్చింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో 30వ తేదీ ఏకాదశి అని ప్రకటించబడిందనే విషయాన్ని గమనించుకోండి. సో కాబట్టి కొంతమంది, ఎందుకంటే వైఖానస ఆగమ శాస్త్రంలో దశమితో ఉన్నటువంటి ఏకాదశి కన్నా వారు ఏకాదశి ఉన్నటువంటి ద్వాదశిని లెక్కలో తీసుకోవడం, ఏదో వారికి వైఖానస ఆగమ శాస్త్ర లెక్కలు కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ మనకి సూర్యోదయంలో స్మార్తులందరూ కూడా సూర్యోదయంలో ఏ తిథి ఉంటే ఆ తిథిని ఫాలో అయ్యేటువంటి ఒక వ్యవస్థ ఉంది. అంటే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉంది భగవంతుని కోసం చేసేటువంటి ఒక ఆర్ద్రత, వారిని భగవంతునితో అనుసంధానం అయ్యేటువంటి ఒక పూజా విధానం. కాబట్టి 2 రోజులు చేసుకున్నా పర్వాలేదు, 10 రోజులు చేసుకున్నా పర్లేదు. కానీ అలా అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 రోజులు మీకు ఉత్తర సింహద్వార దర్శనం చెప్పే మాత్రం అది కొద్దిగా మూర్ఖత్వమే అవుతుంది. మీరు ఏమైనా అనుకోవచ్చు, ఎవరైనా పండితులు కూడా ఎవరైనా అనుకోవచ్చు. దాన్ని నాకేం భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నాకు. ఎందుకంటే మనం సరే వైఖానస ప్రకారంగా 31వ తేదీ కూడా మనకి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వాలేదు. స్మార్తులను బట్టి ఏకాదశి 30వ తేదీకి అనుకుందాం. సరే 2 రోజులు పోయింది. సరే 3వ రోజు ద్వాదశి కూడా కొంతమంది పారణ అంటే ఉపవాసాన్ని వదిలేసి వాళ్ళు భోజనం పెడతారు కాబట్టి విష్ణు రూపంలో, అది కూడా అనుకుందాం మనం. సరే 3వ రోజు అంటే జనవరి 1వ తేదీ కూడా మనం ఏకాదశి ప్రకారం ఉత్తర స్వార దర్శనం చేసుకుందాం, ఉత్తర సింహద్వార దర్శనం. మరి 2వ తేదీ ద్వాదశి, 3వ తేదీ త్రయోదశి, 4వ తేదీ పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, 10వ తారీఖు వరకు ఉత్తర సింహద్వారం ఏంట్రా మీరు చేసేది? అదేంటండి ఏంట్రా అని మాట్లాడుతున్నారంటే, ఈ చేసేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మనకి పురోహితులు ఉండరు, ఈ పంతులు ఉండరు. ఈ మేనేజ్ చేసేటువంటి వ్యక్తులకి సగం తెలిసి సగం తెలియక ఇలాంటి ఏర్పాటు చేసేసి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి 10 రోజులు మనకి ఉత్తర సింహద్వార దర్శనం ఉండదు. ఉత్తర ద్వార దర్శనం అసలు 10 రోజులు ఉండనే ఉండదు. మరి ఎందుకు దీన్ని పెడుతున్నారు అంటే కమర్షియల్ యాటిట్యూడ్. కమర్షియల్గా దాన్ని తీసుకొచ్చేసి అంటే ధర్మాన్ని ఒక రకంగా నాశనం చేస్తున్నారు. ఎందుకు ఈ బుద్ధి? పోని నువ్వు వెళ్ళేదేమో చతుర్దశి రోజు, ఏకాదశి ఎప్పుడు అయింది, చతుర్దశి వెళ్ళి నేను వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని చెప్పేసి వెళ్తే అవుతుందా? అది లేదు. భగవంతుడు ఆ రోజు ఆ క్షణం లేస్తాడు. ఆయన వైకుంఠ ఏకాదశి ఆయన లేచి ఆయన దివ్యమంగళ స్వరూపం దర్శనం కలిగించేసి మనకి 3,000,000 దేవతలు ఆ రోజు పూజ చేస్తారు. కాబట్టి ఆ రోజున వాళ్ళతో పాటుగా మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ ఉత్తర ద్వారం నుంచి వస్తారు. ఎందుకు? ఆయన పడుకున్నది శిరస్సు తూర్పు వైపు పెట్టి ఉత్తరముఖాభిముఖ పడుకుంటాడు. కాబట్టి లేవగానే ఎవరు చూస్తాడు? ఎదురుగునోళ్ళని చూస్తాడు. కాబట్టి 3,000,000 దేవతలు ఆయన పూజ చేస్తున్నప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహంతో పాటు మనకు కూడా స్వామివారి దివ్యమంగళ స్వరూపం కలుగుతుంది. ఆ యొక్క స్వామివారిని మనం చూసుకొని ఆయన ఆశీర్వాదం పొందుకోవచ్చిన భావనతో ఆ ఒక్కరోజు ఆయన చూడాలి. అంటే మిగిలిన రోజుల్లో భగవంతుడు చూడడం మనల్ని చూస్తాడు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి రాత్రి కూడా ఆయన మనం చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా 10 రోజులు ఉత్తర ద్వార దర్శనం చెప్పేసి పడడం కూడా మూర్ఖత్వం. అలాంటి దర్శనాలు మీకే పెద్ద అంటే ఆ ఉత్తరముఖ ద్వార దర్శనం అని చెప్పేసి ప్రత్యేకంగా వెళితే దాని ఫలితం ఉండదు. భగవంతుడు దర్శనం మీకు ఫలితం ఉంటుంది. నేను అది కాదనట్లే. ప్రతిరోజు నువ్వు తెల్లవారుజామున వెళ్ళు, మంగళవారం వెళ్ళు, అమావాస్య వెళ్ళు, ఏ రోజైనా ఆ దివ్యమంగళమూర్తి దర్శనం మనం చేసుకుంటే అద్భుతమైన పుణ్యఫలం. అది ఈశ్వరుని చేసుకో, పరమేశ్వరుని చేసుకో, నారాయణుని చేసుకో, వినాయకుడిని చేసుకో, అనవసరం అక్కడ. కానీ ఆ స్వామివారి దర్శనం ఎప్పుడు చేసుకున్నా మంచిది మనకి. కానీ దీని పేరు మీద ప్రత్యేకంగా 10 రోజులు అనేది దర్శన భాగ్యం అటువంటిది పెద్దగా వృధానే తప్ప అటువంటి ఉత్తర ద్వార దర్శన భాగ్యం అని మీకు రాదన్న విషయం గమనించుకోవాలి మీరు.
గురుగారు, ఏకాదశి అంటేనే చాలా మంది కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు. అయితే ఈసారి కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి అంటారు? అసలు మీరే ఉపవాసం ఉంటారని చెప్పి మళ్ళీ ఉండాలని అడుగుతున్నారు. అంటే కొంతమంది ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే ఇంకే ఇతర కారణాల వల్ల అయినా సరే బలవంతంగా, అంటే ఈరోజు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి బలవంతంగా ఉంటూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి ఈ ప్రశ్న అడుగుతున్నాను. శరీర మాధ్యం ఖలు ధర్మశాస్త్రం. శరీరం అనుకూలించేది శాస్త్రం ఎప్పుడైనా సరే. ఇప్పుడు నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకొక ఎలర్జీ ఉంది, ఇంకేదైనా ఉంది, తినకుండా ఉండమంటే వాళ్ళు పాపం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అవును, డైరెక్ట్గా విష్ణులోకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి అటువంటివి అనేది మీకు కూడదండి. దయచేసి మీరు అటువంటి, అంటే శరీరం అనుకూలించేంత వరకు మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అటువంటి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తేనే మనకి లాభం తప్ప ఇంకొకటి, ఈ ఏకాదశిలలో దాదాపుగా మనకి 24 ఏకాదశులు వస్తాయి. దాదాపుగా 24 ఏకాదశులలో మనకి ఒకటి మాత్రం నిర్జల ఏకాదశి చెప్పారు. వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఏకాదశినే నిర్జల ఏకాదశి చెప్పారు. అటువంటి నిర్జల ఏకాదశిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమీ తినకుండా ఉండాలి. దాని పేరు నిర్జల ఏకాదశి. భీముడు చేసింది అదే. కృష్ణ పరమాత్ముడి యొక్క అనుగ్రహం చేత భీముడు చేసినటువంటి ఆయన అంటాడు, నాకు నా వల్ల కాదు ఏకాదశి ఉపవాసం ఉండ నా వల్ల కాదంటే, సర్లేని ఆయన కనీసం ఒక్కరోజున నిర్జల ఏకాదశి చేయమని చెప్పేసి ఆయనతో ఆ ఒక్కరోజున నిర్జల ఏకాదశి నక్తంగా ఉంచి ఆయన భోజనం చేస్తాడు. అంటే 12 24 23 ఏకాదశి పుణ్యఫలం కూడా నిర్జల ఏకాదశి వస్తుంది. అంటే నిర్జల ఏకాదశి అంటే ఏమిటి? ఏమి తినకుండా ఉండడం, కేవలం 3 సార్లు ఆచమన నీళ్ళు తాగాలంతే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. మిగతా రోజుల్లో చెప్పలేదే. మిగతా రోజులలో నక్తం ఉండాలి. కానీ ఒక పండు, ఒక ఫలము, ఒక కాసిన కాఫీ నీళ్ళు, కాసిన పాలు తాగి కడుపులో ఉన్నటువంటి అగ్నిహోత్రుడికి మనం ఏదైనా ఆయన స్వస్థత చేకూర్చి మనం నక్తంగా ఉండాలి. మన భక్తి అనేది భగవంతుడు ఉండాలి. ఆకలి ఇస్తున్నప్పుడు ఆకలో రామచంద్ర అని చెప్పేసి ఆయన కాకుండా ఆకలి మీద ఉంటుంది. కానీ అటువంటి ఆకలి అనేది భగవంతుడి మీదకి మనకి భక్తి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఏదైనా ఒక తక్కువ పదార్థం, మితమైనది, అత్యంత అల్పమైనది ఆహారం తీసుకోమన్నారు. అల్పాహారం అంటే 10 ఇడ్లీలు కాదండి, 20 ఇడ్లీలు కాదండి, 30 పూరీలు కాదండి. ఒక పూరి లేదంటే ఒక ఇడ్లీ, సత్తుపిండి తినాలి. యాక్చువల్గా సత్తుపిండి అంటే శుభ్రంగా ఉంటుంది మనకి. కాబట్టి అటువంటివి చేస్తే చాలా మంచి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అటువంటివి తినేసి మనం ద్వాదశి రోజు పారణ చేసి ఎవరికైనా ఒక బ్రాహ్మణుడికి మనం ఏదైనా భోజనం పెట్టి, లేకపోతే బీదవాడికి భోజనం పెట్టి అప్పుడు మనం పారణ చేయాలి. అంటే పారణ అంటే నక్తాన్ని ఉపసంహరించడం, భోజనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది. కాబట్టి మీరు 30వ తేదీ డిసెంబర్ 30వ తేదీ స్మార్త ఏకాదశి, అలాగే వైకుంఠ ఏకాదశి 31వ తేదీ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా వైఖానస ఆగమ శాస్త్రాన్ని పాటించే వాళ్ళు 31 చేయండి. స్మార్తులైనటువంటి వ్యక్తులందరూ కూడా, అంటే శివుణ్ణి విష్ణువుని పూజించే వాళ్ళందరూ కూడా 30వ తారీఖు చేయండి. కేవలం వైష్ణవులు మాత్రమే అనుకున్న వాళ్ళు 31 తారీఖు చేయండి, సరిపోతుంది. దానికి ఎటువంటి దోషం ఏం లేదు. తప్పకుండా మీరు 30-31 పూర్తి నక్తం ఉండాల్సిన అవసరం లేదు. ఉత్తర స్వార దివ్య దర్శనం కోసం పొలోమంటూ తొక్కిసలాట వెళ్ళి మీ పిల్లల్ని పెద్దవాళ్ళని హింస పెట్టకండి, ప్రశాంతంగా చేసుకోండి. అలాగే ఒకవేళ అక్కడికి ఏ క్షేత్రంకైనా భద్రాచలం కానీ ఇంకెక్కడికైనా తిరుమల కానీ వెళ్ళలేకపోతే, శ్రీరంగం వెళ్ళలేకపోతే, మీ ఇల్లే దేవాలయం, మీ ఇంట్లో దేవుడు లేడా, వెంకటేశ్వర పటం లేదా, హాయిగా ఆయన మీకు దక్షిణాభిముఖం పెట్టిన ఆయన ఫోటో దక్షిణాభిముఖంగా పెట్టండి, దక్షిణం కూడా కానించండి, ఉత్తర వైపుని మీరు రండి, సాష్టాంగ నమస్కారం చేయండి. ఇదే ఉత్తర సింహద్వార దర్శనంలో స్వామివారిని ధ్యానం చేసుకోండి. అక్కడే కూర్చొని హాయిగా విష్ణు సహస్రనామపారాయణ చేసుకోండి. ఆయన ప్రత్యేకంగా ఆయన సహస్ర కళ్ళు ఉంటాయి, ఆయనకి 1000 కళ్ళు వాడు ఆయన. అటువంటి వ్యక్తి, అరే ఎవరో నా గురించి ప్రత్యేక పూజ అని చెప్పేసి ఒక కన్ను మీ మీద పడొచ్చుగా, ఆలోచన చేయండి. 130 కోట్ల మంది మనం పూజ చేసినా, మన ప్రత్యేక ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఆయన దృష్టి మన మీద పడే అవకాశం ఉంటుందిగా. కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో ఉత్తరం వైపున స్వామివారి దండం పెట్టుకొని, శ్రీ నమో నారాయణాయ అని చెప్పేసి ఆయన దండం పెట్టుకొని, ఆయన శ్రీయకాంతాయ కళ్యాణి ధయేని ధయేర్తిన శ్రీమద్ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం దండం పెట్టుకోండి. హ్యాపీగా అదే ఉత్తర శ్రీమద్వార దర్శనం అయిపోతుంది. మీకు అత్యంత పుణ్యప్రదం ఉంటుంది మనకి. ఈ విషయంలో మనం ఎందుకు అనంతరం తొక్కిసలా వెళ్ళాలని నా అభిప్రాయం. కాబట్టి అలా మీరు తప్పకుండా 30 కానీ 31 కానీ స్వామివారి ఆరాధన చేసుకుంటూ, స్వామివారి అభిషేకాలు చేసుకుంటూ, పంచామృతాలు అభిషేకం చేసుకుంటూ, పుష్పాలంటే కూడా ఇక్కడ పారిజాతాలు పూజిస్తే చాలా మంచిది. అంటే స్వామివారికి చాలా ఇష్టం. పారిజాత పుష్పాల ద్వారా పూజ చేస్తే చాలా అద్భుతమైనటువంటి మనకు ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ఎవరికైనా దొరికితే పారిజాతాలతో కూడా పూజ చేసే ప్రయత్నం చేయండి. గురుగారు, మరి పఠించాల్సిన మంత్రం ఏంటండి? ఒకటి విష్ణు సహస్రనామ పారాయణానికి మించినటువంటిది లేదు. ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ కంటే ఇంకో ఉత్తమమైనది ఏది లేదు. ఇంకా వీలైతే సాయంత్రం పూట శివనామస్మరణ. శివుడికి విష్ణు అంటే ప్రీతి, విష్ణువుకి శివుడు అంటే ప్రీతి. కాబట్టి సాయంకాల సమయంలో ఆ విష్ణు మందిరంలోనే విష్ణు దేవాలయానికి వెళ్ళి శివనామస్మరణ చేయండి. విష్ణుమూర్తి అనుకు తొందరగా ఉంటుంది. పొద్దున్నే శివాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామం చదవండి, ఈశ్వరుడు తొందరగా పొందుకోవచ్చు. కాబట్టి అటువంటిది శివకేశవుల భేదం లేనటువంటిది. కాబట్టి అలా మీరు పూజ చేసుకొని ఆ స్వామివారి పారాయణ చేసుకోవచ్చు. మనకి విష్ణు సహస్రనామ పారాయణలో ఒక మంత్రం చెప్పారు, నారాయణ మంత్ర శబ్దేన. అంటే నారాయణ మంత్రం చెప్తే జన్మ సంసార బంధనాత్,
జన్మలు జన్మలు అనేక బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్క నారాయణ మంత్రం చదివితే. అటువంటిది విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఆలోచించండి. కాబట్టి మీరందరూ కూడా ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేసి స్వామివారిని మనకి ఈ యొక్క పారిజాతాలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, అఖండ ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, వైకుంఠ ఏకాదశి గురించి ఎన్నో వివరాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలండి. నారాయణ అర్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.